హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని అజామత్ నగర్ హైకోర్టు కాలనీ సమీపంలో తమ తాతల నాటి వారసత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతి అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. ఇక నిజాం కాలం నాటి తమ పట్టా భూమి పక్కా సర్వే నంబర్ను తమదంటూ కబ్జాదారులు జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తుండగా తమకు పోలీసులు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. అయితే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ భూమి ప్రభుత్వానిదని పేర్కొంటూ కబ్జాదారులను అక్కడి నుంచి పంపించారు. గవర్నమెంట్ నా దగ్గర డాక్యుమెంట్ నాకు ఎవరు అమ్మిరు, నేను ఎవరి దగ్గర తీసుకున్నాను అధికారులకు చూపించండి. రెవెన్యూ అధికారులు చెప్పి ఉండకు, నువ్వు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నావు, గప్పలు చెప్పకు. నీకేదైనా ఉంటే ఎంఆర్ఎం చెప్పు. మరి ఎందుకు వచ్చినావు వీడికి? మరి ఎందుకు వచ్చినావు? డాక్యుమెంట్ ఉంటే ఆఫీస్ లో పోయి చూపెట్టుకో. ఆఫీస్ లో పోయి చూపెట్టుకున్నాడు. చూపి మళ్ళీ ఎందుకున్నావు? నువ్వు ఎందుకున్నావు? నా ముంగట ఎందుకున్నావు? హైకోర్టు కాలనీ అంటే కళ్యాణ్పూర్ ఏరియా. ఇదంతా అజ్మత్ నగర్ అని బోర్డు పెట్టిర్రు. కాకపోతే ఇదంతా కళ్యాణ్పూర్ ఏరియాకి వస్తుంది. ఈడ అరటి తోట 2 ఎకరాల 12 గుంటల భూమి. ఈ భూమిని కబ్జా చేయడానికి ఒక వెంకటరెడ్డి అంటే ఆయన మీద అట్రాసిటీ కేసు ఉంది ఆల్రెడీ. సుదర్శన్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే జయరాం లంబడాయనని పెట్టి ఆయన ఇంకా 20 మంది రెడ్డిలు ఉంటారు. ఈ రెడ్డిలంతా కలిసి ఈ లంబడాయన జయరాంను పెట్టి ఆయన 240 గజాలు ఉందని చెప్పి మొత్తం సాఫ్ చేపిస్తుండు ప్లాట్లన్నీ. వెనక జేసీబీ నడుస్తుంది, అక్కడ కూడా పోదాం మనం. ఇప్పుడు ఇలా చేసే దౌర్జన్యం ఏదో చూపిద్దాం. మేము పిఎస్ కు పోయినాం, సార్ ఇది ల్యాండ్ వాళ్ళది కాదు సార్ అని చెప్తే సిఐ సార్ ఏమంటాడు, లేదు వాళ్ళని కట్టుకొని వాళ్ళ డాక్యుమెంట్ క్లియర్ ఉందంటే వాళ్ళ డాక్యుమెంట్ క్లియరే కానీ వాళ్ళ సర్వే నెంబర్ పక్కకు వస్తుంది, ఇట్లా రాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ను మా తాతకి ఇచ్చారు నిజాం సర్కార్. 789/1, /2, /3 ఈ 3 సర్వే నంబర్ల ల్యాండ్ ఇదంతా. దీంట్లో 795 సర్వే నంబర్ పట్ట ల్యాండ్ చూపించి మా దాంట్లో కబ్జాలకు వచ్చి ఇప్పుడు కబ్జా చేస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని చంపుతా అంటున్నా, కొడుకుని చంపాన్లో వాచి పెడతా అంటున్నా. లంబడాయన 4 సార్లు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే మాట్లాడిండు. నా కొడుకు దగ్గర రికార్డు ఉంది ఆల్రెడీ. నా కొడుకుని చంపాన్లో వాచి పెడతాను అన్నాడు. ఇది ఎంత పెద్దగా అయినా పర్లే, మరి మాది గొల్లమా వీళ్ళ మేము చూసుకుంటాం. ఇక 7 దాకా 6 దాకా మా ప్రాణాలు పోయినా భూమిని మాత్రం ఇడవం మేము. ఈ భూమి మాది, మాకు కావాలి.